అన్నంతో ఇటువంటి స్నాక్స్ కూడా చేస్తారా? అది ఎండిపోయిన అన్నంతో, మిగిలిన అన్నంతో చూస్తుంటే నోరూరిపోతుంది. పిల్లలైతే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కావాల్సినది, సో ఇలా అన్నం చేసినప్పుడు మిగులుతుంది. ఇలా అన్నం చేసినప్పుడు నైట్ మిగులుతుంది కదా, సో గట్టిగా ఉన్న అన్నాన్ని బాగా ఎండకు పెట్టుకోవాలి. సో ఎండ పెట్టుకోవాలి, మెత్తగా ఉన్న అన్నం తీసుకోకూడదు. తర్వాత ఇందులోకి కొద్దిగా పల్లీలు, సో కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కొద్దిగా పప్పులు కూడా కొద్దిగా పడుతుంది, ఎక్కువ అవసరం లేదు. తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా కారము, సరిపడినంత కారం తీసుకోండి. కారం ఎంత తీసుకున్నానో ఉప్పు కూడా సేమ్ అంతే తీసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర టేస్టీ కోసం, చిటికెడు పసుపు కూడా ఎక్కువ వద్దు, కొద్దిగా చాలు. తర్వాత ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి, తర్వాత కొద్దిగా ఎల్లిపాయలు కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా అన్నాన్ని బాగా ఎండకు పెట్టుకోవాలి. నేనైతే 3-4 డేస్ బాగా ఎండకు పెట్టి ఇలా గట్టిగా అయ్యే వరకు బాగా ఎండ పెట్టుకోవాలి. కొద్దిగా మెత్తగా ఉంటే టేస్టీగా ఉండదు అండ్ ఆయిల్ కూడా ఎక్కువ లాగుతుంది. సో బాగా ఎండకు పెట్టుకోవాలి ఇది. సో చూడండి, నేను చేసిన విధంగా ఇలా బాగా పట్టుకుంటే చూడండి ఇలా గట్టిగా ఉండాలి. సో అన్ని రోజులు బాగా ఎండ పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రై సరిపడేంత ఆయిల్ వేసి ముందుగా ఇందులో కొద్దిగా పల్లీలు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొద్దిగా దూరగా వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. మరి ఎక్కువ వద్దు, మాడిపోయి అయితే టేస్టీగా ఉండదు. సో లైట్గా దూరగా వేయించుకుంటే చాలు. సో ఇలా కొద్దిగా ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇలా ఒక బౌల్లోకి రిమూవ్ చేస్తున్నాను మొత్తాన్ని. సో చూడండి, లైట్గా దూరగా వేయించుకోవాలి, మరి మాడిపోయేంత కాదు. సో నేనైతే దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా. సో మరి ఎక్కువ మాడిపోతే టేస్టీగా ఉండవు. తర్వాత ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇలా బాగా హీట్ అయిన తర్వాత మనం ఎండకు పెట్టిన అన్నం మెతుకులు ఉన్నాయి కదా, అందులో యాడ్ చేసి ఇలా వేసిన వెంటనే ఇలా పైకి బాగా పొంగుతాయి వైట్ కలర్లో. సో వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలానే పెడితే మాడిపోతాయి అన్నం మెతుకులు అనేవి, టేస్టీగా ఉండదు. సో ఇలా వైట్గా వచ్చిన తర్వాత ఇలా కొద్దిగా పొంగిన తర్వాత వెంటనే రిమూవ్ చేయాలి. సో స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. సో ఇలా దూరగా వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా పప్పులు కూడా యాడ్ చేస్తున్నాను. సో పప్పులు అయితే వేయించకూడదు. తర్వాత మిక్సీ జార్లో ఉన్న కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను. సో టేస్ట్కి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా ఉప్పు తక్కువైతే ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. సో లైట్గా ఉప్పు, తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేస్తున్నాను ఇది. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం ఉప్పు కారం అన్నిటికీ బాగా టచ్ అవ్వాలి. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంది. పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు. ఇది కొత్తగా ఉంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు అందరూ. చాలామందికి తెలియకపోవచ్చు. సో ఇవైతే చాలా క్రిస్పీగా అండ్ తింటుంటే తినాలనిపిస్తుంది. ఎప్పుడు తినని వాళ్ళైతే ఇంకా తినాలి, ఇంకా కావాలి, అంత బాగుంటాయి ఇవి. ఎప్పుడు తినని వాళ్ళైతే ఇంకా ఇష్టపడతారు. సో మిగిలిన అన్నంతో ఇలాంటి స్నాక్స్ కూడా చేసి పెడితే ఇష్టంగా తింటారు అందరూ.